హలో, మీషో నుంచి నేనైతే కొన్ని యూస్ఫుల్ కిచెన్ ప్యాన్స్ తీసుకొచ్చాను. అన్ని కూడా మంచి రేట్లో వచ్చేస్తున్నాయి. చూసేయండి. ఫస్ట్ వచ్చేసి 8 పీస్ కంటైనర్ అనమాట. చాలా మంచి క్వాలిటీలో ఉంది. మెటల్ తో మేడ ఉంది. ప్రతి దాని మీద నేమ్స్ రాసి వీటితో మన కిచెన్ కి మంచి మోడర్న్ అండ్ కలర్ఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ 6 పీస్ సెట్ అనమాట. దీంట్లో టోటల్ 6 ఐటమ్స్ వెరీ యూస్ఫుల్ ఐటమ్స్ అయితే వస్తున్నాయి. చూడడానికి కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. ఇందులో సీజన్ నుంచి నైఫ్, విస్క్, పీలర్ అన్ని కూడా వస్తున్నాయి. నెక్స్ట్ అకేషియా వుడ్ తో మేడ ఉన్నాయి 6 పీస్ సెట్ అండి. ఎంత మంచి క్వాలిటీలో ఉందో, చూడడానికి కూడా చాలా క్యూట్ గా ఉంది. ఇలా మనం ప్లేస్ చేసుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఏమైనా వేడి పదార్థాలు పెట్టినా సరే మన టేబుల్స్ పాడకుండా. నెక్స్ట్ ఈ క్రింకిల్ కటర్. ఈ నైఫ్ తో మనం కట్ చేస్తే ఈ విధంగా డిజైన్డ్ గా అయితే కట్ అయితే చిప్స్ అలాంటివి చేసుకునేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ యూనిక్ కప్ హోల్డర్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. దీని మీద మనం కప్స్ ఏమైనా ప్లేస్ చేసామంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. చాలా ఫన్నీగా ఉంది. ఇదైతే వెరీ యూస్ఫుల్ ఐటమ్. చిప్స్ నుంచి చికెన్ ఫ్రై వరకు ఏదైనా ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ లాక్కుండా అండ్ తీసే ప్రాసెస్ లో చేతులు కాల్చుకోకుండా దీంతో సింపుల్ గా ఇలా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు చాపింగ్ బోర్డ్, ప్లాస్టిక్, ఇంకా వుడ్ వాడుతున్నట్లయితే ఖచ్చితంగా దీంతో రీప్లేస్ చేసేసుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ వుడ్ అయితే ఫంగస్ ఫామ్ అయిపోతుంది. స్టీలే మనకి హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం ఈజీగా ఇలా చాప్ చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ దీని మీద రోటీ, చపాతీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వచ్చేసి డిష్ ట్రైనర్ అనమాట. డిషెస్ వాష్ చేసి కౌంటర్ టాప్ మీద పెడుతూ ఉంటే వాటర్ అంతా స్పిల్ అయ్యి చండాలంగా అవుతుంది కదా. ఇలా ప్లేస్ చేసామంటే వాటర్ అంతా షింక్ లో పడిపోతుంది, నీట్ గా ఉంటుంది. ఈ స్టిక్కర్స్ అయితే ఫుల్ వైరల్ అవుతున్నాయండి. ఇలా స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. దాంతో వచ్చినట్టే ఉంటుంది. చూడడానికి కూడా బాగుంది. పికింగ్ ఇది ఉంటే నేచురల్ గా మనం ఇంట్లోనే యోగర్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్డ్ అందులో వేసేసామంటే వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యి ఒకటి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ మ్యాట్స్ అనమాట. సిలికాన్ తో మేడ ఉంది. వేడి ఐటమ్స్ మన టేబుల్ మీద ప్లేస్ చేసినప్పుడు టేబుల్ పాడకుండా దీని మీద ప్లేస్ చేస్తుంటే సరిపోతుంది. కిచెన్ లో కొన్ని బీకర్స్ కి హ్యాండిల్స్ పోతూ ఉంటాయి కదా, వాటిని తీయడం చాలా కష్టంగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు. ఈ హ్యాండిల్స్ తో మనం సింపుల్ గా తీసేయచ్చు. దీనికి హెడ్ దగ్గర సిలికాన్ గ్రిప్ ఉంటుంది కాబట్టి గ్రిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అసలు ఊడిపోదు, పడిపోదు. వచ్చేసి ఈ 360 degrees రొటేటింగ్ ట్యాప్ హెడ్ అనమాట. కొన్ని ట్యాప్స్ పైన ఉండిపోతే డిషెస్ వాష్ చేసేటప్పుడు మనం ఏమైనా క్లీన్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కదా. ట్యాప్ కి ఇలా రిప్లేస్ చేసుకున్నామంటే మనం ఇలా వాటర్ ఫ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 360 degrees లో రొటేట్ అవుతుంది. మ్యాగ్నెట్ చూడడానికి ఫ్లవర్ లాగా చాలా బాగుంది కదా. వీటి క్లిప్స్ వచ్చేస్తాయి, డిటాచబుల్ అనమాట. ఈ క్లిప్స్ ని మనం ఏమైనా ప్యాకెట్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. అయితే టేబుల్ మ్యాట్స్ చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ లో ఉన్నాయి. గెస్ట్ ఇంపార్టెంట్ అకేషన్ కి యూస్ చేసుకోవచ్చు. ఫైనల్ గా వచ్చేసి డిష్ వాషింగ్ హ్యాండ్ గ్లౌజెస్ అండి. ఈ చలికాలంలో మన డిషెస్ వాష్ చేయాలి ఆ చల్లనీటితో అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం లేకుండా ఇవి వేసేసుకున్నామంటే మన హ్యాండ్స్ చల్ల పడిపోకుండా ఉంటాయి. లింక్స్ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేసి కమెంట్ సెక్షన్ లో లింక్ అని కమెంట్ చేయండి.